అంత జరగలేదని మా ఈ పర్యటనలో మాత్రం తేట తెల్లంగా అర్థమైంది. ఉదాహరణకి ఇలా మేడ్చల్ జిల్లా అంతా చూసి వచ్చినాం మేము. ఇదే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో 7 లక్షల మందికి కలిపి ఒకటే ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, ఓన్లీ వన్. ఇన్ని మొత్తం మేడ్చల్ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే కనీసం ఒక్క 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఎక్కడ లేదు. అంటే 100 పడకల హాస్పిటల్ కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కలిసి కట్టించుకోకుండా ఎవరు ప్రభుత్వ దవాఖానకు పోయినా కూడా గాంధీకి పోండి అని పంపిస్తున్నారు. సో ఒకటే హాస్పిటల్ మీద భారం వేయడం తప్పితే ఎక్కడికక్కడ ఇచ్చుకుంటలేం. అదే మనం చిన్న జిల్లాలు చేసుకున్నాం, ఉదాహరణకు జగిత్యాలు చేసుకున్నాం, అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ వచ్చింది. కానీ ఈ కుకట్పల్లికి ఇంతవరకు హాస్పిటల్ రాలే, కుత్బులాపూర్కి ఇంతవరకు హాస్పిటల్ రాలే. అంటే చూస్తే హైదరాబాద్ పక్కకే ఉంది, కానీ డెవలప్మెంట్ అన్న జీరో ఉంది. అంటే మీదికి మంచిగా ఉంటుంది, మెయిన్ రోడ్ బాగుంటుంది, మెరుపులు అన్ని దుకాణాలు. వెనుకకు పోయి చూస్తే గల్లీలలో మాత్రం ఘోరమైన పరిస్థితి ఉన్నది. మంచినీళ్ళు లేవు, మెడిసిన్స్కి సంబంధించి వసతి లేదు, బస్తీ దవాఖానాలు తక్కువ ఉన్నాయి, ఉన్నకాడ డాక్టర్ లేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా స్కూల్స్ అసలు కంప్లీట్గా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది ధ్వంసం అయిపోయింది. మొత్తం ప్రైవేట్. 250 ఇంజనీరింగ్ కాలేజీలు, 250 డిగ్రీ కాలేజీలు, అన్ని పబ్లిక్ స్కూల్స్ కంప్లీట్గా పోయినాయి, ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ జేపీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెట్రోకి మొత్తం ప్రభుత్వ జెడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆయన లీజ్కి ఇచ్చేసిండు. మెట్రో వాడు ఏం చేసిండు, ఆయన ఉన్న రోజులు పని చేసుకున్నాడు, ఆ జెడ్పీ హై స్కూల్ గూలగొట్టిండు, సగం గూలగొట్టి ఒక బంగ్లా పబ్లిక్ స్కూల్కి ఇచ్చిండు గవర్నమెంట్కి, ఇంకొకటి శ్రీ చైతన్యకు లీజ్కి ఇచ్చుకున్నాడు. అంటే భూమి ఎవరిది, ఎవరికి లీజ్కి ఇచ్చి అంటే నేను ఇక్కడ ఒక మనిషిని చెప్పాలని కాదు. ఇప్పుడు ఇదే పార్కింగ్ యార్డ్లో ఇక్కడ ఒకటేమో మెట్రో సూపర్ మార్ట్కి సగం ఇచ్చుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇక్కడ ఇప్పుడు వాసవికి ఇచ్చిరని చెప్తున్నారు, 1200 విల్లలు కడతారంట ఇక్కడ. అంటే ఇచ్చిన పార్కింగ్ సొల్యూషన్ దేనికోసము, ట్రక్ పార్కింగ్ కోసం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అంటే ప్రభుత్వ భూమి బేసికలీ, కానీ దీన్ని మాత్రం మొత్తం ఎక్కడికక్కడ వాడుకుంటున్నారు. సో ఇట్లాంటి సిస్టమిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, వ్యవస్థీకృతమైనటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పోరాటం చేయడానికి మా జనం బాటు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మీ దగ్గర నుంచి ఇప్పుడు చూసిన అనుభవాలు కానీ ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా ప్రజల నుంచి? అంటే అప్పుడేమో ఒక ఆశ ఉండే అండి, తెలంగాణ వస్తే అన్నీ బాగుంటాయి, తెలంగాణ రావాలి, ఒక పట్టుదల ఉంది. ఇప్పుడేమో తెలంగాణ వచ్చింది, అయినా సమస్యలు ఎందుకు పోతలేవని ఒక బాధ, 2 ఎట్లన్నా తీర్చాలనే పట్టుదల. అంటే నిన్న మొన్న నిజంగా అంటే ఈ మేడ్చల్ చూసినాక మాత్రం నాకు ఎంత బాధ అవుతుందంటే, మనం ఆదిలాబాద్ పోయినప్పుడు అక్కడ రోడ్లు చూసి నేను చెప్పిన ఇదేదో మనం పోయిన సెంచరీలు ఉన్నట్టుంది, ఇదేం రోడ్లు రా నాయన అని. మేడ్చల్ రోడ్లు చూసి అసలు అంతకన్నా అధ్వానంగా ఉంది. ఆ డంపింగ్ యార్డు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉండేటటువంటి ప్రజలు, వారానికి ఒకసారి నీళ్ళు రావంటే హైదరాబాద్కి ఎంత దూరం ఉంది, 25 కిలోమీటర్లు కూడా లేదు, వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇట్లాంటి చిన్న విషయాల్ని కూడా మనం సరి చేసుకోలేకపోతే తెచ్చుకున్న తెలంగాణ ఏం లాభం, ఎవరి కోసం తెచ్చుకున్నాం అన్నది ఒకటి బాధ అవుతుంది. 2 అది ఎట్లన్నా కరెక్ట్ చేయాలనే పట్టుదల వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మిషన్ భగీరథ ఉందో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కావాలని ఫెయిల్ చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు. హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వాటిని అన్నిటి సగంలో వదిలేసారు. ఎందుకు వదిలేయాలి? గవర్నమెంట్ అనేది పర్మనెంట్గా ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాటిని మాత్రం పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకొక అంశం, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 జిల్లాలు మీరు పర్యటించినప్పుడు దాంట్లో 6-7 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడి నాయకుల మీద కబ్జాల ఆరోపణలు కానీ, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి గత ఫలాలను కూడా ఇప్పుడు అందించకపోవడం కానీ జరుగుతుందనేది ప్రధానంగా కూడా మీరు వాదించారు. నిజంగా ప్రభుత్వ భూములతో పాటు కబ్జాలకు గురి చేసిన నాయకులను డైరెక్ట్గానే వార్నించారు. అంటే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ కనబడుతున్నాయి అప్పటికిప్పటికి? చాలా ఎక్కువ ఉన్నాయి బ్రదర్, ఇంకా గ్రౌండ్లో తిరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ పక్కది వాసవికి ఇచ్చిరని తెలియదు, ఆ పక్కది మెట్రోకి ఇచ్చిరని తెలియదు. మెట్రో అంటే మెట్రో రైల్ కాదు, మెట్రో సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్, వాటికి ఇచ్చిరని తెలియదు. అంటే ఎప్పుడైతే గ్రౌండ్లోకి వస్తామో అప్పుడు నిజమైన సమస్యలు తెలుస్తాయి. మనం బయట ఉండి ఆఫీసర్లు నడితే ఎంత చెప్పాలో అంతే చెప్తారు. సో నాకు కూడా ఇన్ని రోజుల వరకు ఎంతో అంతే తెలుసు, ఎందుకంటే నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు లిమిట్ చేసినారు, నాకు ఎంతో తెలుసు అంతే తెలుసు. కానీ ఇప్పుడు తిరిగి చూస్తుంటే మాత్రం ఎంత బీభత్సంగా దోపిడీ జరిగిందన్నది అర్థమవుతున్నది. ఎట్లా ఇస్తారండి ప్రైవేట్ వాళ్ళకి, ఎట్లా విల్లాలు కట్టుకుంటాడు ఈయన, ఎవరు విల్లాలు కట్టుకోవడానికి, ఈయనకి ఎవరు ఇచ్చారు? అంటే ఇంకా డాక్యుమెంట్లు పేపర్లు అన్నీ చూస్తాం, వదిలిపెట్టాము. అంటే నేను అనేది పేద ప్రజలను కొట్టి పెద్దవాళ్ళకి ఎందుకు పంచాలి? ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు ఉన్నారు, అందరు పేదవాళ్ళు, ఎవరు ఇలా పెద్ద రైస్ కోనే ఇస్మే సారే గరీబ్, వీళ్ళందరి కోసం ఇచ్చినటువంటిది మనం ఇచ్చింది కదా. ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు ఆయన పెద్ద మనిషి. ఇప్పుడు ఆ ల్యాండ్లకి వెళ్ళి అన్ని తినేసినాం, మొత్తం అందరికి వీళ్ళకి పంచిరు. మిగిలింది కూడా ఉంచకపోతే, మిగిలింది కూడా ఇవ్వకపోతే ఫెసిలిటీస్ ఎట్లా? ఇట్లాంటి అన్యాయం ఒక్క దగ్గర కాదు, ప్రతి చోట జరుగుతున్నది. సేమ్ ఇప్పుడు నిన్న మేడ్చల్ పోయినాడు, జవహర్ నగర్ అనేది 327 ఎకరాలలో ఉంది. పేదవాళ్ళందరికీ 5958 జీవో కింద రిజిస్ట్రేషన్ తీస్తామని లక్షలు డబ్బులు కట్టించుకున్నారు. ఒక్కటి కూడా క్లియర్ కాలే, పేదవాళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాలే. అదే అక్కడ లోకల్ మేయర్ గారికి, అదే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి పెద్ద ప్లాట్లు రిజిస్టర్ అయినాయి. రెడ్ మార్క్, మున్సిపాలిటీ రెడ్ మార్క్ వేసిపోయింది, దాని దగ్గర రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లా అవుతుంది? మనం తెలంగాణ అందుకోసం తెచ్చుకోలేదు కదా, అయితే అందరికీ ఏంటి?
పేద ప్రజలందరూ కూడా ఇవ్వండి. నేను అందుకే నేను చెప్పిన సుప్రీంకోర్టు దాకా కూడా పోతే నేను ఆ విషయం వదిలిపెట్టాను. ఎందుకంటే అక్కడ మీరు ప్రభుత్వం డబ్బులు కట్టించుకొని 3 ఏళ్ళే, ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, బీఆర్ఎస్ కట్టించుకుంది, కాంగ్రెస్ చేస్తలేదు. సో ఆ న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి, దానికోసమే ఫైట్ చేస్తాం. ఇంకొక మేడం, ఫైనల్గా ఒక మాట, చోట్ల స్కూళ్ళల్లో కూడా మీరు పర్యటించారు, ఆసుపత్రులలో కూడా పర్యటించారు. జనం ఏమంటున్నారు అంటే మీ జాగృతి నేతలతో పాటుగా అక్కడ ఉండే నాయకులు కానీ ఆకర్షితులు అవుతున్నారా? అంటే జనం మీ పార్టీలో చేరే అవకాశం, మీతో నడిచే నాయకత్వం ఎక్కువ కనిపిస్తుందా? ఏమంటున్నారు? అంటే జనరల్గా ఒకటండి, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి వచ్చి మేము ఇంకో చోటుకి వెళ్ళేటటువంటి సందర్భంలో చాలా చోట్ల మమ్మల్ని మధ్యలో ప్రజలు ఆపుతున్నారు. అంటే మా జెండాలు కారు కనబడగానే ఆపి మాకు ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అంటే జనం బట్ట సక్సెస్ అయినట్టే. ఎందుకంటే వీళ్ళు సమస్యల కోసం వస్తున్నారని ఒక క్లారిటీ ప్రజలకు వచ్చింది. ఎక్కడికి వెళ్తే అక్కడ మధ్యలో ఆపి మాకు ఈ ఇష్యూ ఉంది, మీరు దీన్ని సాల్వ్ చేయండి, మీరైతే మాట్లాడండి అని ఎక్కడెక్కడో ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం, రావడం. ఉదాహరణకు మా షెడ్యూల్ చూసి రేపు మాది మేడ్చల్ ఉందని కానీ మెసేజ్లు వస్తాయి మాకు, మేడ్చల్ ఇవి ఉన్నాయి ఇట్లా అని. సో అంటే జనం బాట సక్సెస్ అయినట్టే నేను నమ్ముతా ఉన్నా. 2, మహిళలు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆత్మీయతతో, అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మగవాళ్ళు నాయకులు వస్తే మమ్మల్ని రానియారు, దూరం ఎక్కడనో ఉంటాం మేము, మీరైతే దగ్గరకు వస్తామని వాళ్ళు నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునేటటువంటి ఒక వెసులుబాటు ఉంది. యూత్ నాతోని తొందర కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా ఇంట్లో 2 మగ పిల్లలు పెంచా కాబట్టి ఎవరు పిల్లలు చూసినా నా కొడుకులాగానే అనిపిస్తారు, దగ్గరకు వస్తారు, వాళ్ళ విషయం చెప్పుకుంటారు, సమస్యలు చెప్పుకుంటారు. పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఒక ఆత్మీయతతో పలకరిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. మీరు అన్నట్టు ఒక మహిళా నేతగా ఇంత పర్యటన డెఫినెట్గా స్ట్రేనే. మీకు తెలుసు మన భౌగోళిక పరిస్థితులు ఎట్లుంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో 100 ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి. కానీ వీటన్నిటిపైన ఒక్క సమస్య అన్న నేను వెళ్ళడం వల్ల సాల్వ్ అయితే నా జన్మ ధన్యమైనట్టు నేను అనుకుంటా. అందుకే వెళ్తున్నా. వెళ్ళిన కాడ చాలా సమస్యలు పరిష్కరించగలిగినాం. సో ఏ కొత్త సమస్య వచ్చినా పరిష్కరిస్తామనే విశ్వాసం అయితే నాకు. అంటే టార్గెట్ ఫైనల్గా ఇటు విపక్షాలు ఉంటాయా, అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్, బీజేపీని రెండింటిని మాత్రమే టార్గెట్ అంటే కాదు బ్రదర్, అంటే నేను ఓన్లీ నిజం చెప్తున్నాను. ఇప్పుడు మీరే వచ్చిండ్రు, మీరే సాక్ష్యం. ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు. ఇప్పుడు నేను రేపు పొద్దుగాలే దీని వెనక ఎవరు ఉన్నారంటే బీజేపీ నాయకుడు ఉంటే ఆయన పేరు చెప్తా, బీఆర్ఎస్ ఉంటే ఆడ పేరు చెప్తా, లేదు కాంగ్రెస్ ఉంటే వాళ్ళ పేరు చెప్తా. అంతేగాని నాకు పర్టికులర్గా వీళ్ళు టార్గెట్ వాళ్ళ టార్గెట్ అన్నది కాదు. ఎప్పుడైతే గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తామో అప్పుడు నిజం తెలుసు. ఇప్పుడు నిజం తెలుసు. మీకు తెలుసు ఇదివరకు అనేవాళ్ళు కదా విశ్వ భ్రమణం చేయాలి, నాలెడ్జ్ పెరుగుతుందని. ఇప్పుడు ఈ పర్యటనలో నిజంగా నాకు కళ్ళు తెరుచుకుంటున్నాయి. అసలు ఎన్ని సమస్యలు, ఎంత పని చేయాలి అనేటటువంటి